హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. రవికుల రఘురామ. ఇది ఒక లవ్ అండ్ రొమాంటిక్ మూవీ. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, సింపుల్గా క్లారిటీగా చెప్తా చూడండి. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, గౌతమ్ అనే పర్సన్ ఏంటంటే కార్ షోరూంలో ఒక సేల్స్ పర్సన్గా హ్యాపీగా వర్క్ చేసుకుంటాడు. కనపడే అమ్మాయిని అంతా కూడా సిస్టర్ అని పిలుస్తూ ఉంటాడు. అతన్ని ఎంతోమంది ట్రై చేస్తున్నా కూడా పడడు అనమాట. కాకపోతే సటన్ టైంలో నిషా అనే ఒక అమ్మాయి వచ్చి పరిచయం అవ్వడం, అతనితో ఫాలో అవ్వడం, ఆ అమ్మాయిని అతన్ని లవ్ చేయడం, చివరికి ఇతను ఎవరిని కూడా లవ్ చేయని పర్సన్ ఆ అమ్మాయిని లవ్ చేయడం. అసలు ఆ అమ్మాయి ఎందుకు లవ్ చేసింది, ఆ అమ్మాయి ఎందుకు ఫాలో అయ్యింది, ఎందుకు వెళ్ళిపోయింది, మళ్ళీ సటన్ టైం తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చింది, మళ్ళీ పూర్తిగా అసలుకి ఎందుకు వెళ్ళిపోయింది, మొత్తానికి ఎందుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మనోడు పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి డ్రీమ్స్లో మనోడు ఎలా ఉన్నాడు, అసలు ఏం జరిగింది అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా లిటరలీ చెప్పాలంటే సినిమా అయితే పర్లేదు, 1 hour 48 minutes వర్త్ వాచింగ్ మూవీ, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. టైం అయితే వేస్ట్ కాదు. ఎందుకంటే ఇది ఇలాంటి లవ్ రొమాంటిక్ మూవీస్ చాలా చూస్తుంటాం కాబట్టి ఇది కొంచెం సేమ్ కాన్సెప్టే, కొంచెం చిన్న కాన్సెప్టే, కొంచెం చిన్నగానే తీసుకున్నారు. ఎంత కావాలో అంతే చూపించారు. చాలా బాగా అనిపించింది సినిమా. కొంచెం స్టార్టింగ్ కొంచెం కామెడీ క్రియేట్ చేశారు. ఆ తర్వాత లవ్, ఆ తర్వాత ఎమోషనల్, వాళ్ళ అమ్మ ఎమోషనల్ చాలా బాగా చూపించారు. వాళ్ళ అమ్మ జర్నీ కానీ, వాళ్ళ అమ్మ పెయిన్ కానీ, ఆ తర్వాత ఏం జరిగింది, చివరికి ఆ అమ్మాయి అతని కోసం వచ్చిందా లేదా, వస్తే ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి, ఆ అమ్మాయికి అతను ఉన్నాడా లేదా అనేది బేసిక్. లిటరలీ చాలా బాగా చూపించారు. చిన్న చిన్న ప్లేసెస్లోనే చాలా బాగా చూపించారు. సినిమా అయితే కొన్ని సాంగ్స్లో అయితే లొకేషన్స్ కానీ చాలా బాగా అనిపించింది. మరీ అంత హై లెవెల్లో లవ్ సినిమా అయితే కాదు, కానీ పర్లేదు, వర్త్ వాచింగ్. 1 time అయితే ఫ్యామిలీతో చూడవచ్చు. అంటే 2-3 ప్లేసెస్లో, కొన్ని ప్లేసెస్లో కొంచెం రొమాంటిక్ ఉంటుంది. అది తప్ప మీరు ఇంకా హ్యాపీగా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? నా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. Pulling up black windows once you go down. You must be crazy if